ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా మేము తరలివెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే విద్యార్థి విభాగం నుంచి అనేక మంది హాజరవడం జరిగింది. అందరూ శాంతియుతంగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రాన్ని ఇస్తాం. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యని వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలని కల్పించారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఉండడం వలన దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దూరంగా వెళ్ళక్కర్లేకుండా ఏ జిల్లా వ్యక్తులకి ఇబ్బంది వచ్చినా సరే అంత సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉంటే ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది. అలాగే వైద్య విద్య కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది. కోట్లాది రూపాయలు పెడితే కానీ వైద్య విద్య అది అభ్యసించే పరిస్థితి లేదు. ప్రభుత్వ కళాశాలల ద్వారా సామాన్యులు కూడా గతంలో ఇంజనీరింగ్ విద్యను ఎలా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అభ్యసించారో అలా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని తొంగలో తొక్కుతూ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నింటినీ మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకోండి ఈ ఆలోచనలు విరమించాలని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పించి మీరు ఇలాగా విద్యను వ్యాపారంగా చేసి విద్యను మళ్ళీ వ్యాపార రంగం వైపు మళ్లించే విధంగా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ప్రజలందరి నుంచి సంతకాలకు వెళ్ళినప్పుడు గ్రామాన వార్డులో కూడా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు విద్యార్థులంతా కూడా వారికి కూడా సామాన్యులు కూడా వైద్యం చదువుకోవచ్చు అన్న విధంగా ఆనందంగా ఉన్నారు. వారంతా కూడా సంతకాలు పెట్టి మేము ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంతకు మించి సంతకాలు సేకరించి కాగితాలను ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేము చివరగా గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తున్నాం. మేమంతా కూడా ఈ ఆలోచన విరమించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీకృష్ణరాజు గారికి అలాగే ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ గారికి, ఇన్ఛార్జ్ చెన్నమల్లి వెంకటరాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన పార్టీ నాయకులకు, గ్రామ స్థాయి నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.